చెప్పమ్మా. బయటికి ఎక్కడికి? గుండు తీపిద్దామండి. ఇప్పుడు గుండు చేయించుకుంటుందని తెలియక నవ్వుతుంది. వీడియోలో చూద్దరు కానీ ఎలా ఏడ్చిద్దు తర్వాత ఎవరి దగ్గర ఉండదు. బాయ్ చెప్పు. వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మేమైతే మా పాపకి విజయవాడలో ఉన్న గుణదల చర్చిలో అయితే తీపించామండి. పాపకి తల ఎంటుకలు అయితే నేను కూడా ఆ చర్చికి వెళ్ళడం ఫస్ట్ టైము, మా హస్బెండ్ కూడా ఫస్ట్ టైమే. అయితే ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, లేట్ అయిపోయింది కూడా, 1 అయింది. ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ మా హస్బెండ్ది బండి తాళం పోయిందండి. సో కీ పోతే ఎవరో అక్కడ వాళ్ళు వేరే ఏదో కీ ఉంటే ఇచ్చారంట. అంటే మా హస్బెండ్ బండిది కీ ఓపెన్ అయిపోతుంది. సో అదేమో పెట్రోల్ ట్యాంక్ ఇది ఓపెన్ అవ్వట్లా కీ. సో పెట్రోల్ కొట్టిద్దాం అంటే బండిలోని అవ్వట్లేదు, అది ఓపెన్ అవ్వట్లేదని మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా బండి అక్కడ పెట్టేసి వాళ్ళ బండి అయితే వేసుకొని వెళ్ళాము. అందుకని బాగా లేట్ అయిపోయింది. చర్చ్ అయితే చాలా పెద్దది, ఆ కింద నుంచి పై వరకు ఎక్కామండి. అసలు చాలా ఎండగా ఉంది. నేను నార్మల్గానే ఉంటుందిలేమో అని ఇట్లా శారీ టైప్ కట్టుకున్నా, పట్టు శారీ లాంటిది కట్టుకున్నాను. లేదు ఇంత కష్టంగా ఉంటుందని తెలిస్తే ఏదైనా సింపుల్గా డ్రెస్ వేసుకునేదాన్ని. సో ఇంకా ఎవరిని పిలవలేదండి, మా అత్తయ్య వాళ్ళని కానీ మా అమ్మ వాళ్ళని కానీ. మేమే అయితే వెళ్ళి తీపించేసాము. పాపకి ఫస్ట్ బర్త్డేకి హెయిర్ ఉంటే బాగుంటుందని 11వ నెలలో అయితే తీపించలేదు. 3వ సంవత్సరం వచ్చాక తీపించమన్నారని, తీయించాలంటున్నారని ఇంకా మొన్న అక్టోబర్లోనైతే సెకండ్ బర్త్డే అయ్యింది, 3rd ఇయర్లోకి ఎంటర్ అయింది. సో ఇప్పుడైతే తీపించాము. చక్కగా నవ్వుతుంది, హాయ్ చెప్తుంది. ఇక్కడైతే చాలామంది చిన్నపిల్లలకి తీయించడం వల్ల హెయిర్ అనేది చాలా నాయిస్గా ఉందండి. పిల్లలు బాగా ఏడుస్తున్నారు. ఈవెన్ మా పాప కూడా, అసలు మా పాప అయితే చేసేసి వాళ్ళు వదిలేసి ఇంకా స్నానం చేయించేసి డ్రెస్ మార్చేదాకా కూడా ఏడుస్తూనే ఉంది. షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా. ఇక్కడ అయితే ఏదో చేస్తున్నారని మేడం గారికి అర్థమైపోయింది, భయపడిపోయి బాగా ఏడ్చేసింది పాపం. అసలు ఏడుస్తూనే ఉంది. ఫేస్ చూడండి ఎంత క్యూట్గా జాలీగా పెట్టిందో. అసలు పాపం మేము అనుకుంటూనే ఉన్నాం, మామూలుగానే అసలు చాలా సెన్సిటివ్, ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండదు. అనుకుంటూనే ఉన్నా చాలా ఏడ్చిద్దేమో పాపం అని. సో అట్లానే ఏడ్చిందండి. అది కదిలిపోయింది కూడా 2-3 చోట్ల, దగ్గర ఒక 4 times ఎన్ని చోట్ల కూడా బాగా కట్ అయ్యింది కూడా. పాపకి కదిలిపోవడం వల్ల అస్సలు ఉండట్లేదు, వెళ్ళిపోదాం అని చేతులు కూడా అడ్డు పెట్టేసి తోసేస్తుంది. నేను ఇంకా అది ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. ఎవరో చింతల్లి హాయ్ గాయస్ చెప్పు, నవ్వుతా చెప్పి. అసలు చాలా దుఃఖంలో బాధలో ఉందండి మా అమ్మాయి. ఆస్తులన్నీ పోయినాయి, గుండు చేపిస్తే ఏదో ఆస్తులు పోగొట్టుకున్నట్టు. వద్దులే అలా అంటే నువ్వే గుడ్ గర్ల్లే, నువ్వే బ్యాడ్ గర్ల్వి. వాళ్ళ నాన్న నేను ఎత్తుకుంటాను రామ్మ నువ్వు నడవలేవంటే వద్దు నేనే నడుస్తా అంటుంది. గట్టిగా ఏమన్నా అంటే ఏడుస్తుంది. అప్పుడు దాకా ఏడ్చిందిగా, మళ్ళీ ఇంక ఏడిపించడం ఎందుకని సరే నడుస్తా అంటుంది కదా అని వదిలేసాం. తనే నడిచింది. వామ్మో ఏం మెట్లు రా బాబు, పడిపోతున్నట్టు ఉన్నాయి.
నేను పడిపోతాను ఖచ్చితంగా, నాకు అర్థమైపోయింది. తెస్తారా? ఇంతండి. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసామండి. టైం అయితే ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయ్యింది. ఆ ఎండకి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాం, వచ్చాక అవతారం ఎలా ఉందో చూడండి. మా పాప అయితే స్నానం చేయించాను కాబట్టి ఫ్రెష్గానే ఉంది. నేను అసలు మరీను. అండ్ పాపకి అయితే అక్కడ షాప్స్ ఉన్నాయి. క్యాప్ ఒకటిను ఇలాగ క్లాత్దే తీసుకున్నాను. క్యాప్ మెత్తగా ఉంటుంది హెయిర్కి, తలకి కానీ. అండ్ ఈ టాయ్ ఫోన్ చిన్నప్పుడు అందరూ లేడీస్ కానీ ఆడుకునే ఉంటారు. అందరు చిన్నపిల్లల గర్ల్స్ అయితే ఖచ్చితంగా అది వాడే ఉంటారు. ఆ టాయ్ ఫోన్ అయితే తీసుకుంది. అండ్ నేనైతే బ్యాంగిల్స్ను హ్యాండ్ బ్యాగ్ ఒకటి, మా హస్బెండ్ ఏమో వాలెట్ తీసుకున్నారు. ఆయన వాలెట్ అయితే చిరిగిపోయిందని వాలెట్, నేను ఒక హ్యాండ్ బ్యాగ్, బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అక్కడ షాప్స్లో ఏమీ వీడియో తీయలేదండి. కానీ అయితే ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు కాసేపు. మేమైతే చర్చిలోకి వెళ్ళలేదు. మాకు పైకి ఎక్కి పాప ఏడుస్తుంటే దాన్ని ఏడుపు మానిపించుకొని అంతా చేసుకొని వచ్చేప్పటికి చాలా టైం పట్టేసింది. మేము ఇంక వెళ్ళలేదు కూడా. సో ఇంటికి వచ్చేసాము. మా హస్బెండ్ కీ తయారు చేయించుకోవడానికి వెళ్ళాలన్నారని మమ్మల్ని అయితే కింద దింపేశారు. కర్రీ పాయింట్లో కర్రీస్ అయితే తీసేసుకున్నాం. నేనైతే ఇప్పుడు రైస్ పెట్టాలి.